హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రఫీ. మీరు చూస్తున్నారు నా వెనకాల ఒక బిల్డింగ్ ఉంది. మేము ఆల్రెడీ తీసిన వీడియోనే. ఇది కన్స్ట్రక్షన్ మాదేనండి, ఓన్గా మేము చేపిస్తున్నాం. వేరే వాళ్ళకి సైట్ తీసుకుంటే మేము వాళ్ళకి కట్టిస్తున్నాము. దాని వీడియో ప్లాస్టింగ్ కాకముందు తీసాం. ఇప్పుడు వచ్చేసి ప్లాస్టింగ్ అయిపోయింది, పెయింటర్స్ అనేది దిగారు. ఒకసారి మొత్తం వ్యూ అనేది చూపిస్తాను, చూసుకోవచ్చు ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది పని, ఎవరు ముందు చేయాలా, ఎవరు తర్వాత చేయాలా అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూసుకోవచ్చు మీరు బిల్డింగ్ మొత్తం. మీరు చూసుకుంటే ఇది G+2 అండి, గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ అండి. ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ ప్లాట్ అండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇది ఎంట్రీ చూసుకోండి, మనకు వచ్చేసి టైల్స్ అని పెట్టి సేఫ్టీ గ్రిల్స్ అని పెట్టాం. ఇప్పుడు పని అనేది వాల్ కేర్ వర్క్ జరుగుతుంది. అంతకుముందు ప్లాస్టింగ్ కాకముందు చూపించాను. ఇప్పుడు వచ్చేసి ప్లాస్టింగ్ అయిపోయి కబోర్డ్స్ వేపించి అలాగే కిచెన్లో టైల్స్ వర్క్ కూడా వేపించేసామండి. గ్రానైట్ అనేది అది కూడా వేపిస్తామండి. అది పూర్తిగా ఫుల్ వీడియో అనేది చివరి దాకా చూడండి. ఇది వచ్చేసి 3 స్టేర్లు. దీంతోపాటు నేను ఇంకో బిల్డింగ్ కూడా ఈ వీడియోలోనే పెడతాను. అది కూడా వర్క్ రీమోడల్ అనేది చేపిస్తున్నామండి. ఎవరైనా బిల్డింగ్ కట్టుకోదలిచితే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి, మేము కట్టిస్తామండి. మీ స్థలం ఉంటే మేము వచ్చేసి సెమీ ఫినిషింగ్ 1800కి చేస్తున్నామండి, ఫుల్ ఫినిషింగ్ 2600కి. అలాగే సింగిల్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి 2200 తీసుకుంటున్నాము. కంప్లీట్ చేసి ఇస్తామండి పూర్తి వర్క్. ఇది ఎలా చేయాలా ఏందనేది మొత్తం చెప్తామండి, ఒకసారి చూసుకోవచ్చు. గ్రిల్స్ అనేది అది కొనిపెట్టామండి. యూపీవీసీ విండోస్ వస్తాయి కదండి, దానికి సపోర్ట్గా అండి సేఫ్టీ గ్రిల్స్. అలాగే ప్రతి గుమ్మానికి సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చాము. అలాగే చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో కబోర్డ్స్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయినాయండి, సిమెంట్ బల్లాలు. అది అయిపోయిన తర్వాత మనం వాల్ కేర్ పని అనేది మొదలు పెట్టాము. ఒకసారి చూసుకోవచ్చు. బాత్రూమ్స్ కూడా టైల్స్ వేయించాము. ఈ పని ఎలా చేపించాలి ఏందనేది వివరాలు చెప్తానని చెప్పాను కండి, అది పూర్తిగా చెప్తాను వినండి. యాక్చువల్గా మనం చేసే పని అనేది మనం ఫస్ట్ స్లాబ్లు వేసి అలా కట్టమండి. ఒక్కొక్క కట్టుబడి ఫ్లోర్ చేసి ఆ కట్టుబడి పైనే మనం స్లాబ్ వేస్తామండి. ఖర్చు ఎక్కువైనా పర్లేదు, మనం క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేపిస్తామండి. ప్రతి ఫ్లోర్ ఈ 3 ఫ్లోర్లు అలాగే చేసామండి. గ్రౌండ్ ఫ్లోర్ కట్టుబడి చేసాము, తర్వాత స్లాబ్ వేసాము, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కట్టుబడి చేసి మళ్ళీ స్లాబ్ వేసి అలా 3 ఫ్లోర్లు అనేది కంప్లీట్ చేసామండి. ఎక్కడైనా సరే క్వాలిటీ విషయంలో ఇక్కడ తగ్గే పని లేదండి. మనం వచ్చేసి ఇటుకరాయి కూడా మైలవరం నుంచి తెప్పిస్తామండి. సైజు నిక్కచ్చిగా ఉండిద్ది, లోకల్లో రాయి కాకుండా మైలవరం నుంచి తెప్పిస్తాము. చాలా హెవీగా క్వాలిటీగా ఉండిద్ది. అలాగే సిమెంట్ పరంగా చూసుకుంటే పక్కా కేసీపీ సిమెంట్ వాడతాము. ఈ బిల్డింగ్కి మొత్తం కేసీపీ సిమెంట్ వాడాము. ఎవరైనా కోరుకుంటే అల్ట్రాటెక్ కావాలంటే అల్ట్రాటెక్ కూడా వాడుతున్నామండి. అలాగే చూసుకోవచ్చు, ఇది వచ్చేసి 3వ ఫ్లోర్లో వచ్చామండి. ఇది 3వ ఫ్లోర్ చూసుకున్నా కూడా సేమ్ యాస్టీస్గా అలాగే ఉండిద్ది. అలాగే దాని తర్వాత మనం ప్లాస్టింగ్ అనేది మొదలు పెట్టిచ్చేసాం. లోపల అవుట్ సైడ్ కాకుండా ఫస్ట్ ఇన్సైడ్ చేయించేసామండి. ఒక్కొక్క ఫ్లోరు మొత్తం ఇన్సైడ్ ప్లాస్టింగ్ అయిపోగానే మనం కబోర్డ్లు అనేది ఆర్డర్ పెట్టాము. అప్పుడు మన బెల్లర్ మేస్లు వాళ్ళు అవుట్ సైడ్ ఫినిషింగ్కి వెళ్ళిపోయారు. చుట్టూతా వాళ్ళు అవుట్ సైడ్ ఫినిషింగ్ చేసే లోపు మన కబోర్డ్లు మేస్త్రి, సిమెంట్ బల్లాలు వేసే మేస్త్రి మొత్తం కొలతలని తీసేసుకొని తెచ్చి ఫిట్టింగ్ చేసాడండి. ఈ ఫిట్టింగ్ చేసే గ్యాప్లో మనం ఖాళీగా లేకుండా ఒక టైల్స్ మేస్త్రిని కూడా మాట్లాడేసాం. బాత్రూమ్స్ అనేది మొత్తం టైల్స్ వేపించేసామండి. మొత్తం బాత్రూమ్స్ కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్లో 2, సెకండ్ ఫ్లోర్లో 2, గ్రౌండ్ ఫ్లోర్లో 2, అలాగే అవుట్ సైడ్ మెట్ల కింద కూడా 1, మొత్తం బాత్రూమ్స్కి టైల్స్ కంప్లీట్ చేసాం. 3 ఫ్లోర్లకి 3 ట్యాంకులు పెట్టాం. చూసుకోవచ్చు మీరు, ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ట్యాంకి మేమే ప్రొవైడ్ చేసామండి. మొత్తం అనేది మెటీరియల్ కాంట్రాక్ట్ కాబట్టి వాళ్ళైతే ఏం చేయాల్సిన పని లేదు. చూసుకోవచ్చు, వెల్యూషన్కి టైల్స్ కూడా ఇచ్చాము, అలాగే సేఫ్టీ గ్రిల్ కూడా ఇచ్చాము. ఒకసారి చూద్దాం మొత్తం. ఒకసారి వ్యూ అనేది పూర్తి వీడియో చివరి దాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయమాకండి. అలాగే ఇంకో బిల్డింగ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తానని చెప్పాను కండి, అది కూడా చూపిస్తానండి. ఒకసారి చూసుకోవచ్చు. చూడండి ఎంత బాగా చేపించామో. బయట బాత్రూమ్ అనే టైల్స్ మొత్తం కంప్లీట్ చేసాం. ఫ్లోరింగ్ టైల్స్ అనేది ఎందుకు ఆపామనంటే ఇది వాల్ కేర్ మొత్తం కంప్లీట్ అయిపోవాలండి. వాల్ కేర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనం ఫ్లోరింగ్కి టైల్స్ అనేది వేపిస్తాం. ఇది వచ్చేసి ఇంకో కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్, ఇది వెనకాల చూసుకుంటే ఇది 2వ కన్స్ట్రక్షన్ అనేది. ఇక్కడికి వచ్చాను, 2వ కన్స్ట్రక్షన్ కూడా వాల్ కేర్ అయిపోయి పెయింట్స్ అది వేస్తున్నారు. అది మొత్తం చూపిస్తాను ఎలాగుందో ఒకసారి చూసుకోవచ్చు. ఇది చూస్తే ఇంకో కన్స్ట్రక్షన్ అండి. ఇది కూడా కాకపోతే మనకి వీళ్ళు సెమీ ఫినిషింగ్లో అప్పచెప్పారు.
ఓన్లీ ప్లాస్టింగ్ చేసి అప్పచెప్పారు. బెల్లార్ పని కొద్దిగా పెండింగ్ ఉంది. ఆ బెల్లార్ పని ప్లస్ పెయింటింగ్, వాల్ కేర్, ఎలక్ట్రిషియన్ వర్క్ మొత్తం ఒక్కొక్కటి మొత్తం మేమే చేపిస్తున్నామండి. లైట్ బ్లూ కలర్ ఇచ్చాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి డార్క్ వెల్యూషన్ అనేది లేదు. ఇది వచ్చేసి ఎగ్ వైట్. మనం చూసుకోవచ్చు కలర్స్ అనేది చాలా లైట్ కలర్స్ తీసుకున్నాము. ఎక్కడ మనము కాంప్రమైజ్ లేకుండా చేస్తామండి. ఇది చూసుకోవచ్చు టైల్స్ ముందు అనేది వేసేసాము. ఏది బాత్రూమ్స్కి అలాగే కిచెన్ పైన అంతవరకు చేసేసాము. గ్రౌండ్ ఫ్లోరు గ్రానైట్స్ మొత్తం మళ్ళీ వాల్ కేర్ ఒక కోటింగ్ అయిపోయి, పెయింట్ కూడా ఒక కోటింగ్ అయిపోయి దాని తర్వాత చేపిస్తామండి. చూసుకోవచ్చు ఇది వచ్చేసి పెయింట్ అనేది సింగిల్ కోటింగ్ పడిందండి. దీని తర్వాత మనం టైల్స్కి సోమవారం నుంచి పెడతామండి. టైల్స్కి పెడితే వాళ్ళు టైల్స్ ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ అవ్వగానే మనం మళ్ళీ ఎమ్మటే ఎలక్ట్రిషియన్ వర్క్, దాంతోపాటు కబోర్డ్ వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తామండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నామండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇక్కడ కూడా లైట్ కలర్స్ తీసుకున్నామండి, డార్క్ అనేది లేదు. ఇది వచ్చేసి టేక్ శాలిటీ అండి. దానికి తగ్గట్టు గ్రిల్స్ కూడా చూడండి, కిటికీ డోర్స్ గ్రిల్స్ కూడా చేపించాము. వాల్ కేర్ మొత్తం చేపించాము. ఇది వచ్చేసి సింగిల్ కోటింగ్ ఏనండి అయింది, ఇంకా ఫైనల్ అనేది అవ్వలేదు. చూసుకోవచ్చు చాలా బాగా నీట్గా కట్టిస్తామండి. మీరు ఇల్లు కానీ ఏదైనా రీమోడల్ హౌస్ కానీ మీరు చేపించుకోవాలన్నా నాకు ఫోన్ చేయొచ్చండి. నా నెంబర్ 9966291432 అండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి ఎవరికైనా బిల్డింగ్ కట్టుకునే అవకాశం ఉన్నా లేదా రీమోడల్ చేయించాలన్నా, పాతబడిపోయిన బిల్డింగ్ రీమోడల్ చేయించాలన్నా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ పాత బిల్డింగ్స్ పడగొట్టి మళ్ళీ కట్టే అవకాశం కూడా ఉందండి మన దగ్గర. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా కంప్లీట్ చేస్తామండి. హౌస్ అనేది మనం ఒప్పుకుంటే ఇంకా వేరే వాళ్ళు చేయబెట్టాల్సిన పనే లేదు, మీరు కూడా రావాల్సిన పనే లేదు. కూలింగ్ కూడా మనమే చేస్తామండి. మన దగ్గర వర్కర్ అనేది ఉంటాడు, వాచ్మెన్ కింద పెట్టేస్తాం. ఆయన ప్రతిరోజు కూలింగ్ చేస్తాడు, క్లీనింగ్ చేసుకుంటాడు, మొత్తం వర్క్ అనేది దగ్గరుండి చూసుకుంటారండి. మీరు ఎటువంటి భయం లేకుండా మీ జాబ్ మీరు చేసుకుంటూ మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ 9966291432 అండి. చూసుకొచ్చి మనం వచ్చేసి గుంటూరు చుట్టుపక్కల చేస్తామండి. అంటే గుంటూరు సిటీలోనే, అవుట్ సైడ్ అనేది చూసి ఆ ప్రైస్ని బట్టి మనం చేస్తామండి. గుంటూరు సిటీలో ఎక్కడైనా సరే వర్క్ అనేది చేయించుకోవచ్చండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మనం అలాగే లాస్ట్ ఫ్లోర్ 3వ ఫ్లోర్లో నుంచి డైరెక్ట్గా టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. టాప్ ఫ్లోర్ కూడా చూడవచ్చు. ఇక్కడ ఒక బాత్రూమ్ అనేది అడిగారు కస్టమరు, పైన కూడా ఒక బాత్రూమ్ అనేది రెడీ చేశాము. అంటే 3 ఫ్లోర్లకి 3 బాత్రూమ్లు ఉన్నాయి, మళ్ళీ ఒక ఎక్స్ట్రా బాత్రూమ్ అనేది అడిగారు. సరే వాళ్ళ కోరిక మేరకు పైన కూడా ఒక బాత్రూమ్ వేసి ఇచ్చాము. మనం మాట్లాడుకున్న ప్రైస్లోనే, ఎక్కువ అనేది ఏం ఛార్జ్ చేయలేదు. ఇక్కడ కూడా టైల్స్ మొత్తం కంప్లీట్ చేసామండి. అలాగే ఇది గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్కి 3 ఫ్లోర్లకి 3 ట్యాంకులు ఇచ్చామండి. ఎవరికి ఇబ్బంది లేకుండా, రెంట్కి ఇచ్చుకున్నా ఏ గొడవలు రాకుండా, ఎవరి ట్యాంకి వాళ్ళకి మోటార్ పరంగా కరెంట్ పరంగా ఇబ్బంది ఉండదండి. అలాగే చూసుకోవచ్చు మనం అనేది కన్స్ట్రక్షన్ చేపిస్తామండి. మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. ఫుల్ వీడియో చూసారు కండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి ఎవరైనా బిల్డింగ్ కట్టుకోవాలన్నా కట్టించాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ 9966291432 అండి. ఓకేనండి, బాయ్.